శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. ప్రార్థనా శ్లోకాలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ నవరత్నమాలలో మనం ఈరోజు 6వ శ్లోకానికి వచ్చాం. ఈ 6వ శ్లోకం అందరికీ కూడా ఎంతో శాంతిని ప్రసాదించే శ్లోకం అన్నమాట. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే డిప్రెషన్, ఒకసారి హనుమంతుల వారికి, ఒకసారి సీతమ్మకి, ఇలా రకరకాలుగా నానా కష్టాలు పడుతూ వచ్చారు కదా. ఇప్పుడు ఇద్దరు కలిపి చాలా అద్భుతంగా ఎంతో బాగుంటుంది. రాముల వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇద్దరు భక్తులు, మహాభక్తులు పరమాత్మ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎంత అందంగా ఆనందంగా ఉంటుందనేది మనకి ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్తున్నారనమాట. ఇది కూడా సుందరకాండలోనే యాజ్ విత్ ఆల్ అదర్ శ్లోకాస్ హియర్. దీని వెనకాతల ఎప్పట్లాగే మనం ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే నిన్నటికి వాళ్ళకి మధ్యలో ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం. నిన్న మనకి ఎక్కడ ఎండ్ అయిందంటే సీతమ్మ ఇలాగా వార్నింగ్ ఇస్తుంది కదా, తర్వాత ప్రియాన్న సంభవే దుఃఖం అని చెప్పి మనకందరికీ ఉపదేశాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఏమో ఇంక ఈ రాక్షసి గణాలు తెగ ఆవిడని బుర్ర తినేస్తూ ఉంటారనమాట. లేదు నువ్వు ఎలాగని ఇలా చేయాలా చేయని చెప్పి ఆవిడ పాపం అలా కూర్చుని వింటూ ఉంటుంది. ఇంతట్లో త్రిజట అని చెప్పి ఒక రాక్షసి, ఈవిడ విభీషణుడి కూతురు అని చెప్పి అంటారు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకసారి. బట్ ఆవిడ పడుకుని ఉంటుంది అప్పటిదాకా. ఆవిడకు ఒక కళ వస్తుంది అనమాట. ఆవిడ వచ్చి బొక్కున లేచి వీళ్ళందరినీ గట్టిగా అరుస్తుంది, మీకు బుద్ధి ఉందా లేదా, ఏంటి అలాగా ఆవిడ్ని చంపుకు తినేస్తున్నారు, ఆవిడెవరు అనుకుంటున్నారు, మహారాణి, ఆవిడ్ని దుఃఖ పెట్టారంటే ఆ కర్మలు మీకే చుట్టుకుంటాయి, మీరే చేస్తారని చెప్పి వాళ్ళని నానా మాటలు అంటుంది. అనేసి నాకు ఒక కళ వచ్చింది, ఇప్పుడు ఆ కళ నీకు మనసులోంచి వెళ్ళలేదు, ఇంకాను అలాగే ఉండిపోయింది, చాలా భయం వేసింది అని చెప్పి అది తలుచుకుంటే చాలు నాకు గుండెల్లో దడగా ఉంది, చాలా గగురుపాటుగా ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏంటి చెప్పు అని చెప్పి భయపడిపోయి ఆవిడ చుట్టూ వచ్చి కూర్చుని చెప్పమంటారు. ఆవిడ ఇలా చెప్తుంది, అసలు ఈ త్రిజట స్వప్న వృత్తాంతంట చాలా మటుకు గ్రహ దోషాలు, స్వప్న దోషాలు, ఇలాంటివన్నీ కళలు వచ్చి భయపడుతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళందరికీ ఈ త్రిజట స్వప్న వృత్తాంతం ఎవరైతే కొంచెం శ్రద్ధగా రెగ్యులర్గా వింటారో వాళ్ళకి కొన్ని గ్రహ దోషాలు పోతాయట, ఇంకా మిగతా ఈ స్వప్న దోషాలు, పీడకలలు రావడం, ఇలాంటివన్నీ పోతూ ఉంటాయి అని చెప్పి రాశారనమాట. అయితే ఇందులో ఈవిడకు వచ్చిన ఈ స్వప్నంలో ఏంటంటే రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణ స్వామి వీళ్ళందరూ కనబడ్డారు. ఎలాగట, రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి ఇద్దరూ కూడా శ్వేతాంబరధారులే, అంటే తెల్లటి వస్త్రాలు, మంచి తెల్లటి వస్త్రాలు కట్టుకుని దర్పంగా ఏనుగుల మీద కూర్చొని కనిపించారట. తర్వాత సీతమ్మ కనపడింది, ఒక మంచి తెల్లటి పర్వతం, సముద్ర మధ్యలో ఒక పర్వతం ఉందిట, ఆ పర్వతం మీద అమ్మవారు కూర్చుని ఉందిట. ధవళత మాంసుక గంధమాల్య శోభే అంటారు కదా మన లక్ష్మీ అష్టోత్తరంలో, అలాగే దివ్యమైన తెల్లని వస్త్రాలు ధరించిందిట. తెల్లని పర్వతం, శ్వేతద్వీపం అలాగనమాట. అలాగైతే తర్వాత ఒక ఏనుగు ఉంది, తెల్లటి ఏనుగు, అది ఐరావతం లాగా. రామచంద్రమూర్తి ఏంటి ఆ ఐరావతంపై గగన మార్గంలో వెళ్తూ ఆ శ్వేత పర్వతం దగ్గరికి వచ్చారట. వచ్చి సీత చెయ్యి అందుకుని తనద్ద కూర్చోబెట్టుకున్నారట ఏనుగు పక్కన. మనకి చిన్నప్పుడు మీరు ఈ రైమ్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లల రైమ్స్ ఇప్పటికీ ఉంటాయి, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని చెప్పి ఆ టైపులో అనమాట. కూర్చుని వాళ్ళు అలా వెళ్తుంటే ఈవిడ సీతాదేవి తన 2 చేతులతోనూ సూర్యుడిని చంద్రుడిని ఇలా తుడుస్తోందిట.
అలాగనమాట. అంటే కళ్ళకి అర్థం ఉంటుందా అంటే ఉంటుంది. ఇక్కడ చాలా అర్థం ఉంది. ఈవిడికి ఆల్మోస్ట్ జరిగేవన్నీ కూడా, ఈ జరగబోతున్నవన్నీ కూడా ఈవిడికి కనిపించాయనమాట. ఆ సీతమ్మ సూర్యచంద్రుల్ని తన చేత్తో తుడవడాన్నేంటంటే, మనం ఉపాసనాపరమైన భావనతో చూడాలనమాట. పూర్వకాలంలో మనకి చూడండి, ఈ విద్యుత్ దీపాలవి లేనప్పుడు లాంతర్లవి శుభ్రం చేస్తూ ఉండేవారు. అలాగే దీని నుంచే కూడా వాళ్ళు పొద్దున్న చీకటి పడకుండానే శుభ్రం చేసి అన్నీ రెడీగా పెట్టుకుంటూ ఉండేవారనమాట, సంధ్యవేళ అవుతూ ఉండగా. అందుకనే దాని నుంచే ఇంటికి దీపం ఇల్లాలని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా, అది అలా వస్తుందనమాట. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా లైట్లు వేసేసుకోవడం కాదు, ఇప్పటిలాగా వాళ్ళన్నీ రెడీ పెట్టుకొని వాటిని తుడుచుకొని మనకి ఇలా చీకటి పడుతుందని తెలియగానే చక్కగా దీపాలు వెలిగించుకొని పెట్టుకునేవారనమాట. ఆ తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు వస్తున్నారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే విభీషణుడు చక్కగా అలంకృతుడే, ఆయన కూడా ఏనుగు మీద ఊరేగిస్తున్నారట ఆయన కూడా. ఈ పక్కన ఏంటి, రావణుడు ఏంటి ఒళ్ళంతా నూనె రాసేసుకుని నేల మీద పడిపోయి ఉన్నాడట. పడిపోయి ఉన్నాడు, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పూలదండలు ధరించి తాగుతూ ఉన్నట్ట, మత్తుగా ఉన్నట్ట. తర్వాత పుష్పక విమానం నుంచి కింద పడిపోయట. ఇంకొకసారి ఎలా కనపడ్డట, శిరోముండనం గావించుకుని ఒక కంచెర గడప మీద వెళ్తూ కనిపించట. ఈలోపు ఒక నల్లటి స్త్రీ రావణుని అలా లాక్కుని పోతుందిట. ఏదో బురదతో కూడిన ఒక గుహలోకి లాక్కుని పోతుందిట. ఇంకా ఈ రావణుడి పుత్రులందరూ, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నూనెలో మునిగిపోయి ఉన్నారట. అలాగా వాటి మీద ఒక విభీషణుడు మాత్రమే తెల్లని వస్త్రాలతో ఒక తెల్లని ఏనుగు మీద కనిపించాడనమాట. అలాగే ఆవిడికి ఒక వానరుడు రామదూత మొత్తం లంకనంతా తగలబెట్టేయడం కూడా కనిపించింది. ప్లస్ ఆ పర్టికులర్ వానరుడు ఒక చిన్న ఆకారంలో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నట్టుగా నాకు కనిపించాడు అని చెప్పి చెప్తుందనమాట ఆవిడ. ఇంక ఈవిడ చెప్పేదాన్ని బట్టి ఆ రాక్షసి గణాలందరూ వణికిపోతారనమాట. అయ్యో ఏమవుతుంది ఏంటి ఇలాగా అని చెప్పి వాళ్ళకన్నీ దుస్సకునాలు కనిపిస్తాయి. అయితే సీతమ్మ దగ్గరకు వచ్చేసరికి అన్నీ మంచి శకునాలు అనమాట. అంటే ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది, ఎడమ తొడ అదురుతుంది, ఇలాగా. అయితే ఈ దాన్ని బట్టి ఈ రాక్షసీ గణాలు కదా, వాళ్ళు ఊరికే వాళ్ళు ఏమిటి ఏదో చెప్పేసింది, స్వప్న అంట, రాముట్ట, పుష్పక విమానం అంటే ఇవన్నీ అవుతాయి ఏంటి, అసలు రావణుడి లంకని కోతి తగలపడ్డం ఏంటి, సాక్షాత్తు మనకి శివుడు వస్తేనే కానీ, శివుడు కోతి రూపంలో వస్తేనే కానీ లంక తగలబడదు. అంత రాక్షస స్త్రీలు, అంత దుర్మార్గమైన ఇది ఉన్నవాళ్ళు, బుద్ధులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు శివుడు కోతిగా వస్తే లంక తగలడబోతుందని చెప్పారంటే, ఇక్కడ శివుడే వచ్చాడు కదా, అంటే రుద్ర రూపం కదా హనుమాన్ అని చెప్పి. అలాగే విశ్వనాథ రామాయణంలో కూడా అదే రాస్తారట. అంత కోతి మరల నగుపింపవలనన్న శివుడు కోతి రూపు చెందవలయు. మళ్ళీ అంత కోతి రావాలంటే శివుడే కోతిగా రావాలి అన్నట్టు రాక్షస స్త్రీలు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ వానరుడు ఆ శివుడి రూపంలో ఉండే వానర రూపంలో ఉండే శివుడు ఆల్రెడీ మనకి అక్కడికి వచ్చి వింటున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అయితే ఇవన్నీ శకున శాస్త్రం ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట ఇందులో. కాకపోతే ఈవిడికి ఎంత ఇది ఆవిడ ఒక పక్క నుంచి అనిపిస్తుంది, ఆహా నా ఎడమకన్ను అదిరింది, ఇవి శుభశకునాలే, కాకపోతే ఇంకా ఏంటి అని చెప్పి ఇంకా ఆవిడకి దుఃఖం చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా ఎప్పటికీ ఏంటి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకుని ఒక టైంలో ఇంకా టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ స్టిరప్ అయిపోయి ఆవిడ ఏం చేస్తుందంటే, నా వల్ల కాదు ఇంకా, నాకు చాలా ఇదిగా ఉంది, నేను నా ప్రాణం తీసుకుంటే కానీ ఇంకా రాముడు రాడేమో అని చెప్పి ఒక హై లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ ప్రదర్శిస్తుంది ఆవిడ ఊరికే. కాకపోతే ఏంటంటే, మరి ఇప్పుడు ప్రాణం తీసుకోమంటే ఎలాగా, పక్కన విషయం లేదు, ఏమీ లేదు, ఎవరు కూడా విషయం ఈవిడికి నేను చనిపోదాం అనుకుంటున్నాను, విషయం ఇవ్వండి అని అడగడానికి ఎవరున్నారు అక్కడ, అంత చుట్టుపక్కల అందరూ రాక్షస స్త్రీలే తప్ప ఇంకా ఎవరు లేరు కదా. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు మనం చంపేలోగా మనమే చచ్చిపోతే బెటర్ కదా అన్న ఏదో అనుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఏమీ లేవు, ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఏమనుకుంటుంది, ఓకే నా జడ ఉంది కదా, ఈ జడని సీతమ్మ జడ అని చెప్పి ప్రత్యేకంగా చెప్తారు కూడా అనమాట. సీతమ్మ వారిది బారెడు జడ, చాలా పెద్ద జడ. ఈ జడని మనం చెట్టు కొమ్మకు వేసేసుకుని దాన్ని ఊరేసేసుకుంటాను, గొడవ వదిలిపోతుంది అని చెప్పి ఇలాగ ట్రై చేస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా హనుమంతుల వారు ఎంటర్ అవుతారనమాట.
ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, అశోకవనంలో కూర్చుని రామ 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 అంటూ రామధ్యానంలో మునిగిపోయింది. మరి రాముడు ఏం చేస్తున్నాడు అక్కడ అంటే కరెక్ట్గా ఇప్పుడు ఈవిడ ప్రాణాలు తీసుకోబోయే టైంలో రాముడు వచ్చాడు. ఎలా వచ్చాడు? హనుమంతుడి రూపంలో పలికాడనమాట. హనుమంతుడు రామనామం చెప్పుకుంటూ ఉంటాడు అక్కడ. ఒక దశరథుడు ఉండేవాడు, దశరథుడికి 4 కొడుకులు ఉన్నారు, రాముడు పెద్దవాడు, ఇలా ఇలా చెప్తామన్నమాట. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన సందేశం ఏంటంటే, మనకి స్తమాను భగవంతుడు కనపడ్డు, ఆయనకి వేరే పని పట్ట లేదా మనకి మన గురించి రావడానికి. కాకపోతే ఆయన వచ్చింది మనం గుర్తించామన్నమాట. మనకి ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు తప్పిపోతూ ఉంటాయి. అది సాక్షాత్తు భగవంతుడు అలాగా శంఖచక్రాలు అన్నీ పెట్టుకుని నామాలు పెట్టుకుని మన ముందుకు రారు కదా, ఏదో ఒక రూపంలో వస్తారు. అది గుర్తించగలిగేంత కెపాసిటీ మనకి భగవంతుడు ఇవ్వాలన్నమాట. చాలాసార్లు తన రూపంలో మనకి ఒక రూపం ఫిక్స్ అయిపోయింది అలా మైండ్లో, కానీ ఆయన ఇష్టం కదా, ఆయన ఏ రూపంలో రావాలనుకుంటే ఆ రూపంలో వస్తారు. అది మనం గుర్తించగలగాలన్నమాట. అందుకే ఎప్పుడూ కూడా నిరంతరం ఏదో ఒక నామస్మరణలో ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు ఎలా ఏ రకంగా కావాలో ఆయన అలా వచ్చేస్తారు, అందులో సందేహం లేదు అని చెప్పి చెప్తారనమాట వాల్మీకి మహర్షి. అయితే ఈయన పైన కూర్చొని చెప్పుకుంటుంటారు. ఈవిడ ఒక క్షణం ఆగుతుంది, ఏంటిది ఇలాగ నాకు వినిపిస్తుంది, కళ నిజమా అనుకుంటుంది. అనుకుని సరే ఒక్కసారి జుట్టు విడదీసుకుంటుంది, కూర్చుంటుంది. కూర్చుని ఇలా చెప్తూ ఉంటే ఇంతట్లో ఆయన వస్తారనమాట ముందుకి. వచ్చేసరికి ఫస్ట్ రావణుడేమో అని భయపడుతుంది, తర్వాత స్వప్నమేమో అనుకుంటుంది. స్వప్నంలో కోతి కనపడింది, బాబాయ్ నాకు అన్ని కష్టాలు, అసలే కష్టాల్లో ఉన్నాను, ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయి రా దేవుడా రామచంద్ర అనుకుంటుంది. ఆ తర్వాత నేను అస్తమాను రామ రామ అనుకుంటున్నాను కదా, మేబీ నేను ఏదో హాలుసినేషన్లో ఉన్నానేమో, అందుకని నాకు ఏది చూసినా రాముడిలాగే కనిపిస్తుందేమో, ఏది విన్నా కూడా రాముడి మాటలా అనిపిస్తుందేమో, నా రకరకాలుగా ఆలోచించేసుకుంటూ ఉంటుందన్నమాట. మొత్తానికి వెళ్ళాక చెప్తానమాట, అమ్మ నేను ఇది అని చెప్పి హనుమ సీతమ్మతో సంభాషణ మొదలు పెడతారనమాట. అది కూడా ఎక్కడంటే ఫస్ట్ ఇలా రామనామంతో మొదలుపెట్టి ఇలాగ నేను రాముని దూతగా వచ్చాను, ఇలా ఇవన్నీ చెప్తూ మొత్తానికి ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అయితే ఈ హనుమంతుల వారు ఏంటంటే సాక్షాత్తు వేద విద్యా స్వరూపం అనమాట. ఆయన మంచి వ్యాకరణ కోవిదుడు, సర్వశాస్త్ర కోవిదుడు. ఆయన ప్రతిభను గురించి సాక్షాత్తు రామచంద్రమూర్తి కీర్తించారట. సర్వశాస్త్ర కోవిదుడు హనుమ వేద విద్యా సంస్కారం మూర్తి భవించిన వాడు అని చెప్పి, అందుకని అంత నమ్మకంగా ఫస్ట్ కాన్వర్జేషన్లోనే రామచంద్రమూర్తి గుర్తుపట్టేస్తారనమాట, ఈయన చాలా చాలా తెలివైన వాడని లక్ష్మణస్వామితో అంటారు. ఆ తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆవిడ అడుగుతుందనమాట, అమ్మయ్య ఇప్పుడు నాకు నమ్మబుద్ధేస్తోంది నువ్వే అని చెప్పి ఈవిడ విశేషాలు చెప్పుకుంటుంది. నాకు ఇలాగ 2 మాసాలు గడువు ఇచ్చాడయ్యా, ఏం చెయ్యాలి ఇలాగని చెప్పి పాపం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకుని ఇంకప్పుడు ఈవిడకి చాలా ఉత్సాహంగా వచ్చేస్తుంది అనమాట. అబ్బా నా రాముడు గురించి చెప్తున్నాడు అని చెప్పి, హనుమ నాకు ఇంకా కొంచెం చెప్పవా రాముడి గురించి, అసలు రామలక్ష్మణులు ఎలా ఉన్నారు ఏంటి, నాకు రాముడి గురించి కంప్లీట్గా వర్ణించు, ఇలాగ చెప్తుందనమాట. అప్పుడు ఆ సందర్భంలో హనుమ మనకి ఈ శ్లోకం చెప్తారు, మనకంటే సీతమ్మ వారికి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాస క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమ. మనకి ఫస్ట్ 2 లైన్లు జనరల్గా శ్లోకం కింద తీసుకుంటాము. ఇదేంటంటే ఇది కూడా ఒక మంత్రమే చెప్పాలంటే. ఆయన మనసులో ఊహించుకుంటున్నాడు అనమాట రాముడు ఎలా ఉంటాడనేది. కమలపత్రాలు లాంటి నేత్రాలు ఉంటాయట. తర్వాత ఏమో మందస్మితం, చాలా అమ్మవారి గురించి కూడా ఫస్ట్ నవ్వు గురించి చెప్తారు కదా, మందహాసం. అలాగే ఫస్ట్ ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు మనకి ఈవెన్ అమ్మవారిని కూడా అరుణాం కరుణా తరంగితాక్షీం అంటాం కదా, ఫస్ట్ అమ్మవారి కన్నులతోనే మొదలవుతుంది. అసలు యాక్చువల్గా ఏం చెప్తారంటే రాముడు సాక్షాత్తు లలితాదేవి స్వరూపం అంటారనమాట. శ్రీరామో లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి. అంటే లలిత అమ్మవారికి శ్రీరాముడికి ఎలాంటి తేడా లేదు. ఈయన పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆవిడ లలితా మహాత్రిపుర సుందరి. ఇద్దరు కూడా సుందరులే అనమాట. పురుష రూపంలో ఉంటే రాముల వారు, స్త్రీ రూపంలో ఉంటే లలితా త్రిపుర సుందరి అనమాట. అలాగా అసలు రాముడి గురించి అయితే ఇంకా మన
త్యాగరాజుల వారు సొగసు చూడతరమా అనే ఒక కీర్తన రాశారు. ఇది సినిమా పాట కాదండి, ఇది త్యాగరాజ స్వామి కీర్తన. చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వరత్యాగరాజనుత వందని ఇటువంటి సొగసు చూడతరమా అని చెప్పి రాస్తారనమాట. అలాగే ఎందరో మహానుభావులు అన్న కీర్తనలో కూడా మనకి రాముల వారి హొయ్యలు మీర నడలగలుగు సరసుని సదా కనుల చూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. అలాంటి ఎందరో మహానుభావులకే మహానుభావుడు ఆంజనేయస్వామి. ఆయన రాముడి గురించి చెప్తున్నారనమాట. సో రాముడి సౌందర్యమే కాదు, రక్షిత జీవలోక రక్షిత లోకరక్షస్ అని చెప్పి చెప్తారు. జీవలోకశ్చ స్వజన స్వాభిరక్షిత రక్షిత స్వవృత్యశ్చ ధర్మస్య చ పరంతప. ఆయన సర్వజీవుల లోకాలని రక్షించేవాడు, తన వారిని రక్షిస్తాడు, తన ధర్మాన్ని వృత్తాన్ని తాను రక్షిస్తాడు. ఈ మాట ఒక్క భగవంతుని విషయంలో చెప్పాలన్నమాట. ఏదో కొద్ది మంది రక్షించేస్తే మానవ ప్రభు, కానీ రాముల వారు ఎలాగా అందరినీ రక్షిస్తారనమాట. సర్వ జగత్ రక్షకుడు ఆయన భగవంతుడు. ఇలాగా మొత్తం రాముల వారి హెడ్ టు టో వర్ణన అమ్మవారికి హనుమంతుల వారు ఇస్తారనమాట. అలాగే ఈ పర్టికులర్ శ్లోకానికి రిలేటెడ్ వజ్రం ఏంటంటే రత్నం ఏంటంటే వజ్రం, హీరకం అనమాట. అలాగే దీనికి సంబంధించిన గ్రహం శుక్రగ్రహం, వీనస్. వీనస్ అంటే మనకి గ్రీక్ మైథాలజీలో కూడా చూస్తే వీనస్ అందానికి ఇది కదా సింబల్ అనమాట. అలాగే ఇలాగా ఇప్పుడు చూడండి, జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అంటారు. ఆ జెమ్ అంటే వజ్రం లాంటి మనిషి అని. వజ్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత అందంగా కూడా ఉంటుంది. అలాగే రామచంద్రమూర్తి కూడా ఎంత అందంగా, ఎంత ప్రేమగా, ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతే బలంగా, అంతే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారనమాట. సో ఈ శ్లోకం శ్రద్ధగా పారాయణ చేసుకోవడం వల్ల మనకి మన రిలేషన్షిప్లో ఒక హార్మనీ వస్తుంది. ఆ తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ఒక ఆర్టిస్టిక్ సెన్స్ వస్తుంది. దేవుని మీద మనకి ఎవరిని మనం ఎక్కువగా ఆరాధించుకుంటామో వాళ్ళ మీద మనకు ఒక ప్రేమ వచ్చేస్తుంది అనమాట, ఒక ప్రేమ ఆరాధన. అలాంటివన్నీ కూడా రాముల వారంటే సాక్షాత్తు ప్రేమ స్వరూపం అనమాట, పోత పోసిన ప్రేమ స్వరూపం రామచంద్రమూర్తి. అందుకని ఇలాగా బొమ్మలో చూపించిన విధంగా ఇద్దరు మహాభక్తులు అనుకున్నాం కదా, సీతమ్మ హనుమ రామచంద్రమూర్తిని ధ్యానించుకుంటున్నట్టుగా మనం కూడా ధ్యానించుకుంటూ వచ్చే శ్లోకంలో రేపు కలుసుకుందాం. ఓం తత్సత్. ముగింపు శ్లోకాలు చూసుకుందాము. ఏవమేతత్ పురావృత్తం అఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహృత విశ్రబ్దం బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేప సోమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.